ఓకే ఓకే, నెక్స్ట్ మా సోహెల్ గారికి మైక్ ఇచ్చేస్తాము. సోహెల్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ వీరభద్ర సార్కి అండ్ రాజ్ కందుకూరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడో కన్నడ మూవీ సో మన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు పక్క రాష్ట్రం వచ్చినా లేకుంటే పక్క దేశం సినిమా వచ్చినా మన సినిమా అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. సినిమా లవర్స్ అనమాట మన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ. సో బట్ కన్నడ టీమ్ కన్నడ కదా, అదే చెప్తున్నా. సో కన్నడ టీం అయినా తెలుగులో వచ్చి సినిమా చేసిర్రు, జిన్ అనే సినిమా. సో ఎప్పుడు హారర్ మూవీ అనేది ఎప్పుడు సేఫ్ గేమ్. ఎప్పుడన్నా మనం బుక్ మై షోలో చూస్తూ ఉంటే అరే ఏ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అని అన్నప్పుడు అరే హారర్ మూవీకి వెళ్దాము, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం అని చెప్పేసి అంటే వెళ్తూ ఉంటాం. సో జిన్ అనే ట్రైలర్ చూసిన. సో ఇట్స్ డీసెంట్, ప్రిటీ గుడ్, చాలా బాగుంది. అండ్ స్పూకీ వరల్డ్ అని చెప్పేసి పెట్టారు కింద. ఒక లైక్ జిన్ అనేది ఏంటంటే బేసికల్లీ చాలామందికి తెలీదు. జిన్ అనేది యాక్చువల్లీ ఒక ముస్లిమ్స్లో జిన్ అని చెప్పేసి అని అంటారు. సో అదేంటంటే ఇట్స్ అ బ్యాడ్ జిన్ ఉంటుంది, గుడ్ జిన్ ఉంటుంది. 2 types ఆఫ్ జిన్ ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ దిస్ అ బ్యాడ్ జిన్ సినిమా. సో అందరు తప్పకుండా చూడాలి ఈ సినిమా. అండ్ డైరెక్టర్ మన చిన్మయ్ రామ్ గారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ నిఖిల్ అండ్ గౌడ. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. అండ్ మన తెలుగు సినిమా జిన్ కన్నడ వాళ్ళు వచ్చి తెలుగులో చేశారు. సో తప్పకుండా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అండ్ నెక్స్ట్ వీరభద్రం చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. హాయ్ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇప్పుడే ట్రయల్ చూశాను, చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా చేశారు. అంటే కన్నడలో నుంచి వచ్చినా తెలుగు అయినా ఏదైనా మనకి నచ్చిందంటే మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హారర్ సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి, ఇది కూడా ఖచ్చితంగా ఆడుతుంది. చిన్మయ్ రామ్ చాలా బాగా తీశాడు, టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేశారు. ఇది ఈ నెల 19వ తారీఖు వస్తుంది, అంటే నెక్స్ట్ వీకే. తప్పకుండా థియేటర్లు అందరూ చూడండి. ఇక్కడ వచ్చేసిన రాజ్ కందుకూరి గారికి, అలాగే ఫ్రెండ్ సోహెల్ గారికి, మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమా 19th వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ సినిమా యాజ్ వెల్. అండ్ రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం. జిన్ టైటిల్ డెఫినెట్లీ చాలా బాగుంది. సోహెల్ చెప్పినట్టు జిన్లో 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కావాలంటే ప్రయోగిస్తారని విన్నాను. నేను దాని గురించి స్టడీ చేశాను. ఇంతకు వీళ్ళు కాల్ చేసి రావాలని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అదేంటనేది స్టడీ చేస్తే జిన్ గురించి నాకు తెలిసింది. సోహెల్ కరెక్ట్ చెప్పాడు అది. అయితే ఈ టైటిల్ చాలా బాగుంది. పర్టికులర్లీ హారర్ ఫిల్మ్స్కి రిస్క్ తక్కువ ఉంటుందని నేను ఫీల్ అయ్యేవాళ్ళు ఒకరిని. ఎందుకంటే మీరు కరెక్ట్గా కనుక భయపెట్టగలిగితే, కరెక్ట్గా ఎంగేజ్ చేయగలిగితే షూర్గా దీనికి బాగుంటుంది, మంచి రిజల్ట్ బాగుంటుందని నమ్ముతున్నాను నేను. పర్టికులర్లీ చిన్మయ్ రామ్ డైరెక్షన్ బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ చూసిన దాంట్లో బాగుంది. అండ్ నిఖిల్ గౌడ మస్ట్ హ్యావ్ డన్ ఇన్వెస్టెడ్ గుడ్ అమౌంట్, బాగా చేసినట్టుంది. వీళ్ళిద్దరికీ ఎంటైర్ టీమ్కి మంచి లక్ కలిసి రావాలని, చాలా డబ్బు పేరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇన్క్రెడిబుల్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ మనం చూసాం. కన్నడ ఇండస్ట్రీ మన పొరుగు రాష్ట్రమే, మనకు చాలా కావాల్సిన వాళ్ళు. సౌత్ ఇండియా ఏంటి, నార్త్ ఇండియా ఏంటి, ఇండియా అంతా ఒకటే. ఫిలింకి దెర్ ఇస్ నో ఆ మధ్యలో ఆ బ్యారియర్ లేదు. గుడ్ ఫిలిం, నాట్ గుడ్ ఫిలిమే ఉంటాయి అంతే. ఇది ఖచ్చితంగా గుడ్ ఫిల్మ్ కేటగిరీలో పడుతుందని నేను కోరుకుంటున్నాను. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జిన్ ఆల్ ది బెస్ట్. అండ్ గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. 19th కాంపిటీషన్ కూడా ఏం లేదు, ఎక్సెప్ట్ అవతార్ తప్పితే ఏం లేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా జిన్ అనేది ఏంటి అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఐ థింక్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఆర్ ద రైట్ పర్సన్. సో ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిఖిల్ గారు జస్ట్ ఒక 2 మాటలు. మీకు జిన్ అంటే మీకు ఏమర్థం? మీరు రండి సార్, ముందుకు రండి సార్.
మీరు ఎప్పుడు పైసలు పెట్టి వెనకాల ఉండడం కాదు సార్, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడాలి కూడా. ఓకే సరే, డైరెక్టర్ గారికి ఇచ్చేస్తున్నాం. చిన్మయ్ రామ్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఎవరైనా డబ్బులు పెట్టాలి, ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు, ఎలా పెట్టాలి, ఎలాగా ఏం చేస్తారని. బికాస్ ఆఫ్ నా ఒకే మాటకి వాళ్ళకి ఎంటైర్ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి విజువల్ అవ్వట్లేదు. మీరు చేస్తారంటే నేను పెడతాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అనేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మీద నమ్మకం పెట్టి మీరు జిన్ మూవీకి ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగులో బ్యాక్ బోన్ అంటే ఆయన. అన్నికి ప్రమోషన్ కానీ సెన్సార్ కానీ అన్నికి నాకు హెల్ప్ చేసి నా డౌట్స్తో అన్నీ రాత్రులకు ఫోన్ చేస్తే కూడా లేచి నాతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 19th మూవీ రిలీజ్ అవుతుంది. మేము ఎంత మాట్లాడినా కూడా, మేము ఎంత చెప్పినా కూడా మీరు వచ్చి మూవీ చూస్తేనే దానికి ఒక సక్సెస్. అందరూ 19th మూవీ రిలీజ్ అవుతా ఉంది. నేను ఒక మాటలో చెప్పాలంటే హెవీ హోప్, లో హోప్ అని నేను చెప్పాను. మీరు ఇచ్చిన డబ్బులకి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వచ్చినందుకు. 19th ఫిలిం రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సోహెల్ గారు అండ్ రాజ్ కందుకూరి గారు, వీరభద్రం చౌదరి గారు, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. సో ఇక్కడ ఒక చిన్న టాస్క్ మీ ముగ్గురికి ఫ్రమ్ ఆర్ టీమ్. యా లేదు సార్, వచ్చే వెరీ స్మాల్ టాస్క్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ మా సినిమాలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్, అంటే ఎంటైర్ అందరికీ తెలియాలని చెప్పి చేస్తుంది. ఇది చేతులు ఎలా పెట్టండి సార్ అందరికి, లైక్ దిస్. ఏదో జరిగేటట్టు ఉందండి. క్లోజ్ యువర్ ఐస్. జిన్ 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 అని ఒక 3 to 4 times అనండి సార్, గట్టిగా, ఇంకా గట్టిగా. లేదు సార్, జిన్ రావాలి ఇక్కడికి, ముగ్గురు అనాలి. అందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ 19th జిన్ అనేది రాబోతుంది, అందులో ఒక చిన్న టాస్క్ అండి. సో ఇలాంటి టాస్క్లు కూడా ఉంటాయని మాకు తెలియదు. టాస్క్ అన్న, మీరు కన్నడ కదా, అంటే లైక్ వాట్ ఈస్ ద రీజన్ మీరు డైరెక్ట్ తెలుగులో మూవీ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అన్న? జస్ట్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారిని అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకు అలా అనిపించింది? ఓకే, ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే మేము ఫస్ట్ మూవీ స్టోరీ చేసేటప్పుడు కన్నడ చేద్దాం అనుకున్నాం సార్. ప్రొడ్యూసర్ వచ్చి మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. మదర్ టంగ్ తెలుగు? ఓకే ఓకే. అందుకే వాళ్ళు లేదు ఫస్ట్ మూవీ తెలుగులో చేద్దాం, స్టేట్గా చేద్దామని. యాక్చువల్గా ఫస్ట్ మూవీ రిలీజ్ ఇన్ తెలుగు సార్. కన్నడ ఇంకా మేము ప్లాన్ పెట్టుకోలేదు. ఆఫ్టర్ తెలుగు రిలీజ్ అయిన తర్వాత చూద్దామని. స్టేట్ తెలుగు సార్. అదే నైస్. నేను ఇందాక అదే డౌట్ వచ్చి అడుగుతుండే, అసలు డైరెక్ట్ ఎందుకు చేసారు అక్కడ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో వేయడం ఏంది అని. లేదు. థ్యాంక్ యూ. సో తెలుగు ఆడియన్స్ నమ్ముతున్నారు కాబట్టి మీరు ఈ సినిమా చేశారు. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు ప్రొడ్యూసర్ నిఖిల్ గారు మాత్రం మాట్లాడట్లేదు. అండ్ థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు అండ్ వీరభద్రం చౌదరి గారు అండ్ సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ వీ హ్యావ్ Q&A సెషన్. దాని గురించి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా హీరోస్ ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమిత్ రావు గారు, పర్వీత్ సింబా గారు, ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే నిఖిల్ ఎం గౌడ గారు అలాగే చిన్మయ్ రామ్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, మిగతా వారందరూ వెళ్ళి హ్యాపీగా Q&A ఎంజాయ్ చేయొచ్చు. చైర్స్ ప్లీజ్. ఎస్.
సాదలమ్మ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ పై నిఖిల్ ఎం గౌడ గారు ప్రొడ్యూసర్ గా, చిన్మయి రామ్ గారి డైరెక్షన్ లో, వరద్ రాజ్ గారి డైలాగ్స్ తో, పర్విత్ సింబా గారి స్క్రీన్ ప్లేలో, అలెక్స్ గారి సంగీతంలో, సునీల్ గారి సినిమాటోగ్రఫీలో, కీర్తి రాజ్ గారి ఎడిటింగ్స్ లో, అమిత్ రావు గారు, పర్విత్ సింబా గారు, ప్రకాష్ గారు అండ్ రవి భట్ గారు హీరోస్ గా 19th డిసెంబర్ థియేటర్స్ లోకి వచ్చేస్తోంది జిన్ ది స్పూకీ వరల్డ్. ఈ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 19th మీ నియరెస్ట్ థియేటర్స్ లోకి వెళ్ళిపోవడమే.